సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని తపస్పల్లి రిజర్వాయర్ను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సందర్శించి తపస్పల్లి రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను గోదావరి జలాలను కాలువల ద్వారా నింపేందుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు తప్ప ఆలేరు నియోజకవర్గంలోని ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని మండిపడ్డారు. ఆలేరు నియోజకవర్గానికి తలుపుల 20 కిలోమీటర్ల దూరంలో తపస్పల్లి రిజర్వాయర్ ఉన్నప్పటికీ గత 10 సంవత్సరాల్లో ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు త్రాగునీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో పాటు ఎగువ నుండి నీరు రావడంతో రిజర్వాయర్లు డ్యాంలు నిండు కుండలా మారినప్పటికీ ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను వదలకపోవడంతో సాగునీరు త్రాగునీరు లేక నియోజకవర్గం ఎడారిలా మారుతుందని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తపాష్పల్లికి నీళ్ళు వచ్చే కార్యక్రమం, తపాష్పల్లి నుంచి మా రాజాపేట, ఆలేరు, గుండాల, మోత్కూరు వరకు నీళ్లు వెళ్తాయి. అక్కడ సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దేవాదుల నుంచి బొమ్మకు ప్రాజెక్టు, బొమ్మకు నుంచి ఇక్కడ తపాష్పల్లికి నీరు వస్తున్న సందర్భంలో గత 10 ఏళ్ళుగా నీళ్ళ పేరు మీద వేల కోట్లు దోచుకొని మా ఆలేరు ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేశారు. ఇక్కడ తపాష్పల్లి అంటే మాకు రాజపేటకు తలాపునే 20 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కనీసం ఒక గ్రామం కూడా నీళ్ళు అందలేక ఈ 10 ఏళ్ళుగా ఎన్నో బాధలకు ఇబ్బందులకు గురైనాం. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపుకొని ఇక్కడ గుండాల దాకా పోయే కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా మా తలాపునే ఉన్నటువంటి తపాష్పల్లి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానీ ఈ కానీ డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్ళు వదిలిరు. నిజంగా వాళ్ళకు కూడా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు వల్ల మా గుండాల దాకా పోతాయి. ఎందుకంటే రాజాపేట ఫస్ట్ ఇక్కడ నుంచి కొన్నె నుంచి బొందుగుల నుంచి కొలంపేక వాగులకి వెళ్తే గుండాల మోత్కూరు దాకా పోతాయి. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు ఈ తపాష్పల్లి నుంచి తాడి చెట్టు లోతు తవ్వుకొని వాళ్ళ ప్రాంతాన్ని నీళ్ళు తీసుకుపోయాడు. సరే, మీ ప్రాంతాన్ని తీసుకుపోయిన వద్దంటలేను, కానీ మా తలైపున ఉన్నటువంటి తపాష్పల్లి కనీసం మాకు తాగునీరు కాదు సాగునీరు కూడా ఇవ్వలేకుండా పోయింది. కాబట్టి ఆ రకంగా కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చేర్యాల ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తపాష్పల్లి ప్రజలు కానీ ఈ నవాపేట కింద వచ్చేటువంటి రైతులందరికీ నేను ఒకటే సూచన చేస్తున్నా, ఉన్న నీళ్ళందరినీ కూడా అన్నదమ్ముల లెక్క వాడుకుందాం. ఒక చెరువు తర్వాత ఒక చెరువు నింపుకుందాం. మొత్తమే మాకు సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉంది కాబట్టి అందరం సహకరించుకొని ఏదైతే చర్యలు ఇక్కడ అన్నీ నింపుకొని దాని తదనంతరం ఇక్కడ తపాష్పల్లి నుంచి ఈ కొన్నే, అదేవిధంగా లింగంపల్లి చెరువు తిరిగితే కొన్నే పోతాయి, కొన్నే నుంచి బొందుగులకు వస్తాయి, బొందుగుల నుంచి కొలంపేక చెరువులు 3-4 చెరువులు నింటాయి. కొలంపేక చెరువు నింటే ఆ వాగులో కనుక నీళ్ళు వదిలితే ఇలా అక్కడ రైతుల సస్యశ్యామలంగా బోర్లు పుష్కలంగా పోస్తాయి. కాబట్టి ఒక రకంగా ఇలా భారీ వర్షాలు పడి ఫ్లడ్ వచ్చినా ఈ ఆలేరు గడ్డ మీద కనీసం తాగునీటి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవాళ మా రైతన్నలం ఇక్కడ చర్యాల వాసులు కానీ జనగాం వాసులు కానీ ఈ ప్రాంత ప్రజలంతా కూడా రైతులు, మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిర్రు. తపాష్పల్లి ఇప్పుడే గేట్లు ఎత్తినాం. ఆ గేట్ల ద్వారా ఇక్కడే దగ్గర ఉన్నటువంటి నాగపురి దాకా వెళ్తాయి. నాగపూర్ డీపీ నుంచి ఒక డీపీ చర్యాలకు పోతుంది, ఒక డీపీ ఇటుపోద్ది. కాబట్టి ఆ చర్యాల చెరువులన్నీ నింపుకుంటున్నాం. దాని తర్వాత ఇక్కడ నాగపూర్ నుంచి ఒక డీపీకి మనం నీళ్ళు వదిలితే ఇక అక్కడ కొన్ని బొందుగుల కొలంపేక పోతాయి. కాబట్టి నిజంగా ఆ దేవుడు మాకు రాజశేఖర రెడ్డి ఒక దేవునిగా ఈ దేవాదులు కట్టినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 10 ఏళ్ళు నీళ్ళు అవసరం ఉన్న తపాష్పల్లి నుంచి ఒక సుక్క కూడా నీరు తీసుకున్నటువంటి నాయకులకు మరి రైతులు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇలా తపాష్పల్లి నీళ్లు మా ఆలేరు తీసుకుపోయి ఆలేరు రైతుల కాళ్ళు అడగడం కోసం ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. కాబట్టి ఇలా తపాష్పల్లి నుంచి నీళ్ళు తీసుకుపోతున్నాం. సాధ్యమైన నీళ్ళున్నా కానీ అక్కడ హరీష్ రావుకు హారతి పట్టి పంపించినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు, రైతులు బుద్ధి చెప్పారు. ఇకనైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ డ్యాంల వల్ల నీళ్ళను వాడుకొని సమృద్ధిగా వాడుకొని ఈ ఆలేరు ప్రాంతాన్ని తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఇవాళ మా రైతులు సుమారు 1000 మంది వచ్చారు. మా నాయకులు కూడా వచ్చారు. తపాష్పల్లి నుంచి ఆలేరు నీళ్ళు తీసుకుపోతున్నాం. ఈ ప్రాంత ప్రజలు కూడా దానికి సహకరించి అందరం అన్నదమ్ముల లెక్క అన్ని చెరువులు నింపుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.